బతకలేక బాయిలోకి దూకితే కప్పలు కూడా కొరుకు తిన్నాయంట. అలా ఉందబ్బా ఈ రోజు నా పరిస్థితి. అసలే కోవిడ్ లో ఎండాకాలం 52 డిగ్రీల ఎండ. ఇంత ఎండలో నా కంపెనీ కార్ టైర్ పగిలిపోయింది. అది కూడా రన్నింగ్ లో. దేవుడి దయ వల్ల నాకైతే ఏం కాలేదు. బండి పక్కన ఆపి ఇంకా స్టెప్నీ టైర్ మారుద్దామని ఇంకా సామాగ్రి అంతా తీసి ఇంకా జాకీ కింద పెట్టా. ఆల్మోస్ట్ నేను కోవిడ్ కి వచ్చి 8 years అయిపోయింది. ఎప్పుడైతే నా కార్ టైర్ పగలేదు ఫర్ ద ఫస్ట్ టైం అబ్బా ఇంత ఘోరంగా పగలడం. చూడండి ఏ విధంగా పగిలిందో. ఇంకా దీని డబ్బు నేను కట్టాలో మా కంపెనీ వాళ్ళే కట్టుకుంటారో తెలీదు. ఆ టైర్ తీసే టయానికి నా దోలైతే తీరిపోయింది. ఇంకా స్టెప్నీ తీయాలి కదా. ఇంకా స్టెప్నీ కోసం మళ్ళీ యుద్ధం స్టార్ట్ చేశా. ఒక పక్క 50 డిగ్రీల ఎండ, మరో పక్క ఆర్డర్ లేట్ అనే బాధ. మొత్తానికి స్టెప్నీ టైర్ అయితే తీసేసా. ఇంకా తీసిన టైర్ బిగించాలి కదా. అదొక పెద్ద యుద్ధమే మళ్ళీ. ఏది ఏమైనా కోవిడ్ లో బయట పని చేసే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి అబ్బాయి ఎండకి. నా చేతులు చూడండి ఏ విధంగా తయారైపోయినాయో. ఇది కేవలం 30 నిమిషాలు చేసిన పనికి ఇంత ఘోరంగా తయారైపోయినాయి. ఇంత ఘోరంగా అయిపోయినా నేను. చూసారు కదా మిత్రులారా, కోవిడ్ లో డెలివరీ బాయ్ లైఫ్ అలాగే డ్రైవర్ లైఫ్ ఎలా ఉంటుందో. నాకే కాదు ఆల్మోస్ట్ కోవిడ్ లో డ్రైవర్లు అందరి పరిస్థితి ఇలాగే ఉంటుందన్నమాట. ఇలాంటి కోవిడ్ డ్రైవర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అల్లం అస్సలం హబీబీ అతికలాఫీ.